మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ స్నేహితులారా, యేసు ప్రభు యొక్క మరణము యాదృచ్ఛికంగా జరగలేదు. రోమా సైనికులు అనుకోకుండా ఆయనను సిలువ వేయలేదు, లేదా యూదులు కుట్ర పన్నినందుకు ఆయన మరణించలేదు. యేసుక్రీస్తు మరణిస్తాడని పాత నిబంధన గ్రంథంలో అనేకమైనటువంటి ప్రవచనాలు వ్రాయబడ్డాయనేటువంటి సంగతి తెలియచేస్తూ ఈ యొక్క సందేశాలు మీకు వినిపించడం జరుగుతుంటుంది. యేసు ప్రభు వారు సిలువ వేయబడినట్లుగా సువార్తల్లో మనం చదువుతుంటున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఆయన ఇద్దరు దొంగల మధ్య సిలువ వేయబడ్డాడని, మార్కు సువార్త 15వ అధ్యాయంలో ఆయన ఉదయం 9 గంటలకు సిలువ వేయబడ్డాడని, లూకా సువార్త 23వ అధ్యాయంలో ఆయన సిలువ వేయబడి కూడా తనను హింసించిన వారి నిమిత్తము ఆయన విజ్ఞాపన చేశాడని మనం చదువుతుంటున్నాం. అందరి కొరకు ఒక వచనాన్ని నేను చదువుతుంటున్నాను. లూకా సువార్త 23వ అధ్యాయము 33వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకనిని, ఎడమ వైపున ఒకనిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. ఆయన సిలువ ప్రక్రియలో భాగంగా ఆయనకు మేకులు కొట్టబడ్డాయి. ఈ రోజు ఆయనకు మేకులు కొట్టబడతాయని ప్రవచనాత్మకంగా రాయబడినటువంటి వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. భక్తుడైనటువంటి దావీదు కీర్తన 22:16 వచనంలో ఈ విధంగా రాశాడు: వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. భక్తుడైనటువంటి దావీదు తన జీవితంలో కలిగినటువంటి వేదనలు, బాధలు వర్ణిస్తున్నప్పటికీ కూడా ప్రవచనాత్మకంగా ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మరణం గురించి రాస్తూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు చేతులు, పాదములు పొడవబడ్డాయి, అనగా ఆయన చేతుల్లో, కాళ్లలో మేకులు దిగగొట్టబడ్డాయి. ఎముకల ద్వారా మేకులను దించుతున్నప్పుడు సుత్తెను పదే పదే రోమా సైనికులు కొట్టారు. ఇలా మేకులను చేతుల్లో, కాళ్లలో కొడుతూ సిలువకు ఒక వ్యక్తి శరీరాన్ని బంధిస్తుంటున్నప్పుడు ఈ ప్రక్రియ ఆ బాధితుడికి ఎంతో నొప్పిని కలిగించేది. సిలువకు ఆ వ్యక్తి శరీరాన్ని వ్రేలాడదీయడానికి మేకులు ఉపయోగించేవారు. తర్వాత త్రాళ్లతో అతని శరీరాన్ని కట్టివేసేవారు. మేకులు కొట్టబడిన చోట నుండి రక్తం కారుతున్నప్పుడు ఆ వ్యక్తి ఒక్కొక్కసారి త్వరగా మరణించేవాడు, మరికొన్ని సార్లు కొన్ని రోజులు కూడా పట్టేది. మేకులు కొట్టడంతో సిలువ శిక్ష అనేది చివరి దశకు చేరుకుంటుంది. మేకులు కొట్టి త్రాళ్లతో కట్టేయడం వల్ల కాళ్ళు, చేతులు, అలాగే మొండెములో విపరీతమైన నొప్పి వస్తుంది. ఈ ప్రక్రియలో శారీరక నొప్పిని ఎవరు కూడా ఊహించలేరు. శ్వాస తీసుకోవడం చాలా కష్టం అవుతుంటుంది. మేకులు కలిగించే నొప్పిని తట్టుకోలేక బాధితుడు ఊపిరి పీల్చుకోవడానికి పైకి లెగవలసి వచ్చేది. పైకి లెగడానికి ప్రయత్నించినప్పుడల్లా కొరడాలతో చిట్లిన వీపు వెనక ఉన్న గరుకైన సిలువకు రాసుకుని అతనికి మరింత నొప్పి కలిగించేది. సిలువపై ఉన్న వ్యక్తికి ఆకలి, దాహం, ఎండబాధ, వర్షం ఇలాంటివన్నీ కూడా త్వరగా చనిపోతే బాగుండు అనేటువంటి వాంఛను కలిగిస్తూ ఉండేటువంటివి. మేకులు కొట్టడం ద్వారా తీవ్రమైనటువంటి రక్తస్రావం జరిగి ఆ వ్యక్తి మరణించవలసి వచ్చేది. మేకులు కొట్టబడ్డప్పుడు రక్తము ముదురు ఎరుపు రంగులోకి మారి రక్త ప్రవాహము నెమ్మదిగా కలగడానికి అవకాశం ఉండేది. 4 రకాలుగా యేసుక్రీస్తు శరీరం నుండి రక్తము చిందింది. ప్రార్థిస్తున్నప్పుడు చెమట ద్వారా రక్తం బయటికి వచ్చింది. ఆయనను కొరడాలతో కొడుతున్నప్పుడు రక్తం బయటికి వచ్చింది. ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఆయనకు రక్తం బయటికి వచ్చింది. మేకులు దిగకొడుతున్నప్పుడు ఆయన శరీరంలో నుంచి రక్తము బయటికి వచ్చింది. ఈ రోజు యేసు రక్తము ఇంకను సజీవంగా ఉండి నమ్మిన వారందరిలో కూడా ఆయన రక్తం పనిచేస్తూ ఉంటుంది. మనల్ని నిత్యత్వంలోకి నడిపించడానికి యేసయ్య రక్తము సజీవమై నేటికి కూడా పనిచేస్తూ ఉంటుంది. యేసయ్య రక్తము ఈ రోజు ఆయన నమ్మిన వారిని అందరినీ కూడా కప్పుతూ భద్రతను కలిగిస్తూ ఉంటుంది. ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తు శిలువ మీద మరణించాలి, ఆయనకు మేకులు కొట్టబడాలి, ఆయన మెరుకుల మీద వ్రేలాడదీయబడాలి అనేటువంటి ప్రవచనము ఇక్కడ అక్షరాల నెరవేరినట్లుగా మనం చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు ఆయన శిలువ మరణం గురించి రాయబడినటువంటి ప్రవచనాలన్నీ నెరవేర్చడానికి ఆయన వచ్చి ఉంటున్నాడు. ఈ సువార్త ఎంతైనా నమ్మదగినటువంటిది. ఆయన మన కొరకు శ్రమ పడ్డాడు కాబట్టి మనం ఆయన కొరకు శ్రమ పడడానికి వెనుకాడకుండా విశ్వాసయాత్రలో ముందుకు కొనసాగుటకు దేవుడు మనందరికీ కృప చూపించి నడిపించునుగాక. ఆమేన్.
இங்கே இப்படி அங்கே இல்ல இல்ல இதுவரை கொண்டு வா. இதாவே இவர்கள் தெரியாமல் செய்கிறார்கள். மரத்தை திருப்பி போட்டு ஆணிய தட்டி விடு முட்டாளே.